మహాభారతంలో కర్ణుడు ఒక మహావీరుడు, దాన ధర్మాలలో ప్రసిద్ధుడు మరియు ఆయనని దానవీర సూర కర్ణ అని కూడా పిలిచేవారు. కుంతీదేవి సూర్యుడిని ఆరాధించి పొందిన వరప్రసాదంతో కర్ణుడు జన్మిస్తాడు. కానీ కుంతీదేవి భయంతో కర్ణుడు పుట్టినప్పుడే గంగలో పడవలో వదిలేస్తుంది. అదే శిశువును అధిరథుడు మరియు రాధాదేవి కనుకొని దత్తత తీసుకుంటారు. అందుకే కర్ణుడిని రాధేయుడు అని కూడా పిలుస్తారు. కర్ణుడు అద్భుతమైన ధనుర్విద్య నేర్చుకుని దుర్యోధనుడికి స్నేహితుడవుతాడు. దుర్యోధనుడు తన రాజ్య భాగస్వామ్యాన్ని ఇచ్చి కర్ణుడిని అంగరాజుగా గౌరవిస్తాడు. కర్ణుడు ఎప్పుడు మాట తప్పనివాడు. ఎవరు ఏది అడిగినా తన ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చినా ఇవ్వకుండా వెనక్కి తగ్గేవాడు కాదు. కర్ణుడు పాండవులకు వ్యతిరేకంగా కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు. కానీ ఆయనకి పాండవుల పట్ల దయా స్నేహం ఎప్పటికీ కనబడేది. కర్ణుడు తన అద్భుతమైన వీరత్వంతో యుద్ధరంగంలో అమరుడవుతాడు. కర్ణుడు ఒక యోధుడు మాత్రమే కాదు, దానం, ధర్మం, వీరత్వం కలిగిన మహానుభావుడు. ఈయన సూర్యుడి వరంతో పుట్టాడని సూర్యపుత్ర కర్ణ అని కూడా పిలిచేవారు. అందుకే యుగ యుగాల పాటు ఆయన పేరు దానవీర సూర కర్ణ అని చిరస్థాయిగా నిలిచిపోయింది.